మెగా బాక్స్ ఆఫీస్. ఫస్ట్ లో ఒక్క హిందీలోనే బిగ్ బాస్ వచ్చేది. అనుకున్నట్టే అందరం హిందీ బిగ్ బాస్ కి అలవాటు పడి హిందీ కూడా నేర్చుకున్నాం. కానీ గత 5 ఏళ్లుగా మన సౌత్ భాషల్లోని బిగ్ బాస్ రావటంతో హ్యాపీగా మన భాషలోని వచ్చే రియాలిటీ షో ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇక ఒక నెల కిందటే తెలుగు బిగ్ బాస్ సీజన్ లో 9 కంప్లీట్ అయ్యి ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యాడు. అయితే ఆ తెలుగు షో అయ్యాక తమిళ్ బిగ్ బాస్ చాలా పాపులర్ అయింది. ఎందుకంటే టికెట్ టు ఫినాలి రేస్ లో జరిగిన ఒక టాస్క్ లో కారులో ఉన్న సండ్రాని విజయ్ పారు ఇంకా కమరుద్దీన్ అనే ఇద్దరు కంటెస్టెంట్స్ ని కిందికి తోసేశారు. అలా అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇద్దరికి హోస్ట్ విజయ్ సేతుపతి రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుంచి బయటికి పంపారు. ఇక అప్పటి నుంచి ఈ సీజన్ కి చాలా పేరు వచ్చి టీఆర్పీ పెరిగింది. అందరూ ఎవరు విన్నర్ అని వెయిట్ చేశారు. నిన్నే ఫినాలి కూడా అయిపోయింది. ఈ నేపథ్యంతో చూస్తే ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులకు ఓ కొత్త చరిత్రను అందించింది. ఈ సీజన్ లో ఒక మహిళ విజేతగా నిలిచి బిగ్ బాస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లేడీ టైగర్ గా పేరొందిన ఈ సీజన్ విజేత మరెవరూ కాదు, దివ్య గణేష్. హీరో విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 2025 అక్టోబర్ 5న ప్రారంభమై 2026 జనవరి 18న ముగిసింది. మొత్తం 100 రోజుల ప్రయాణంలో ఈ షో ఎన్నో మలుపులు తిరిగి ప్రేక్షకులను తెరలకు కట్టిపడేసింది. ప్రారంభంలోనే 20 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ కు 3వ వారంలో మరో ప్రత్యేక మలుపు వచ్చింది. దివ్య గణేష్, అమిత్, సాండ్రా, ఆమె భర్త ప్రజిన్ ఇలా 4 పోటీదారులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ ఎంట్రీలతో ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఇక జనవరి 18న ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్రాండ్ ఫినాలే నిజంగా ప్రేక్షకులకు ఓ పండుగలా జరిగింది. హౌస్ లో చివరి వరకు నిలిచిన పోటీదారుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. చివరికి దివ్య గణేష్ ఈ సీజన్ 9 టైటిల్ ను సొంతం చేసుకుంది. శబరి ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవగా వికెల్స్ విక్రమ్ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు. విశేషం ఏంటంటే దివ్య గణేష్ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చారు. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె ముఖ్యంగా భాగ్యలక్ష్మి సీరియల్లో జెన్నీ పాత్రతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆట తీరు, ధైర్యమైన నిర్ణయాలు, స్పష్టమైన మాటలు, ఎమోషనల్ కనెక్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెమ్మదిగా కాదు, ఆత్మవిశ్వాసంతో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ చివరికి టైటిల్ వరకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే వేదికపై హోస్ట్ విజయ్ సేతుపతి, ఫైనలిస్టులు శబరి, దివ్య గణేష్ కలిసి నిలబడ్డ క్షణం ప్రేక్షకులకు మరుపురాని క్షణంగా నడిచింది. చివరికి విజయ్ సేతుపతి స్వయంగా దివ్య గణేష్ చేయిని పైకెత్తి ఆమెను బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 విజేతగా ప్రకటించారు. ఆ క్షణంలో ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, కళ్ళల్లో మెరిసిన కన్నీళ్లు ప్రేక్షకుల మనసులను తాకాయి. ఈ విజయంతో దివ్య గణేష్ కేవలం టైటిల్ మాత్రమే కాదు, 50 లక్షల నగదు బహుమతిని కూడా సొంతం చేసుకుంది. వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఒక సాధారణ టీవీ నటి బిగ్ బాస్ హౌస్ లో తన సత్తా చాటి లేడీ విన్నర్ గా చరిత్ర సృష్టించడం నిజంగా ప్రశంసనీయం. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 దివ్య గణేష్ పేరుతో లేడీ పవర్ కు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిపోయింది.